జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్లో కూటమి నేతలు ప్రెస్ మీట్లో వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ విజిటెడ్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తమ ఉనికిని కాపాడుకోవడానికి నంబూరి శంకర్రావు నానా తంటాలు పడుతున్నారన్నారు. ఇక ప్రజల తరిమికొట్టిన నేతలను తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 4,000 రూపాయలు పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్న మా నాయకుడు భాష్యం ప్రవీణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరించారు. మోసం గ్యారంటీ అని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు వాళ్ళ ఆఫీసులో సెంట్రల్ ఆఫీస్ నియోజకవర్గ సెంట్రల్ ఆఫీసులో ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి జిల్లా మన పల్నాడు జిల్లా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన మరి చాలామంది తీసేసిన తహసీల్దారులు అని మనం పల్లెటూరులో మనం చెప్పుకున్నట్టుగా ఓడిపోయి ప్రజల చేత చేత్కరించబడ్డ వాళ్ళు అందరూ ఒక ముఠాగా వచ్చి మరి ఒక 10 మందిని వాళ్ళ మనుషులను పోగు చేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అలాగే రాజధాని అంతా మోసం అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు నిజంగా ప్రజల్లో వచ్చి రోజు కనుక ప్రజల్లో వచ్చి మన నాయకులు తిరుగుతున్నట్టు కనుక తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారో వాస్తవం అర్థమైంది. కానీ ఏదన్నా ఇబ్బంది జరిగి ఉంటే నాకు తెలిసి మరి ఇంకోసారి ఆలోచించుకోమని చెప్పి నేను వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎటువంటి నాయకులను పెట్టుకొని మీరు భవిష్యత్తులో ఎలక్షన్లకు వెళ్ళినా కూడా పెద్దగా ఫలితమేమి ఉండదని నాకున్న అభిప్రాయం. అలాగే ఇక్కడి నుంచైనా సరే మీరు ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా పోషించడం తప్పితే ఇట్లా వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే చేయట్లేదు ఆ రోజులు చేసేదేం కాదు. నువ్వు 5 సంవత్సరాలు ఇస్తే నువ్వు చేసింది ఏంటి? నేను ఓటు వేయకుండా ఓట్లు అడగన్నావు, లేకపోతే ఇంకా పని చేయకుండా ఓట్లు అడగన్నావు. కానీ అయింది 1 సంవత్సరం పడితే అట్లా ప్రొసీజర్ ప్రకారం అన్ని పనులు జరుగుతాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఒక కాంక్షించే పార్టీ. బాబు షూరిటీ